కానీ ఈ ప్లేస్ మీకెలా తెలుసు? అంటే మీకు ముందే తెలిసి నన్ను మోసం చేశారు కదా, నా దగ్గర దాచిపెట్టారు కదా. మేము దాచిపెట్టిందో ప్లేస్ మాత్రమే, కానీ నువ్వు దాచింది ఒక రిలేషన్. చెప్పు చిత్ర, రవివర్మ నీ తండ్రి అన్నది అబద్ధం కదా? రవివర్మ మా నాన్న కాదన్న విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే అతను మా నాన్న కనుక. సమయం నా మీద నీకెందుకు ఇంత ప్రేమ? ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్లా నీతో అన్ని షేర్ చేసుకోగలుగుతున్నాను, ఒక చిన్న పిల్లలా నీతో ఆడుకోగలుగుతున్నాను, ఒక తండ్రిలా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు, ఒక అన్నలా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ. సమయం, ఎవరో చెప్పారు క్షమించడం అంటే బందీని విడుదల చేయడమేనని. మరి ఈ బందీని ఎందుకు క్షమించడం లేదు? సమయం, ప్రతి వాడు నన్ను అడిగే మొదటి ప్రశ్న చనిపోయిన అతనికి నీకు సంబంధం ఏంటి అని. ఆ ప్రశ్నకి నా దగ్గరే సమాధానం లేదు. చూడు, సముద్రానికి ఎదురైదేవాడు వచ్చే అవకాశం అలా వాడుకున్నాడు కదా అని స్వార్థపడు అనుకోవద్దు. ప్రాణభయం కూడా ఉండొచ్చుగా. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు, నా లైఫ్కి ఒక దారి చూపించే అర్థాన్ని చెప్పావు. అలాంటి నిన్ను నేను ఎప్పుడూ మోసం చేయలేను. చనిపోయింది ఎవరి తండ్రి అయినా కానీ జరిగింది మాత్రం ఒక మర్డర్. ఇప్పటికీ నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఐఎమ్ సారీ. మన ఇద్దరి మధ్య సారీలు చెప్పుకునే రోజు ఇంకెప్పుడు రాకూడదు చిత్ర. హలో సార్, చెప్పండి. చిత్ర కేసులో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకునే అవకాశం దొరికింది. ఏంటది? చిత్ర నాడికి సంబంధించిన పత్రాలు వైదేశ్వరం కోయిల్లోని మహాశివనాడిలో దొరికాయని స్వామీజీ తెలియజేశారు. అయితే మీరు కూడా మాతో వస్తే బాగుంటుందని. వాట్? ఇలాంటివి నమ్మనని మీకు తెలుసు కదా. ఇప్పటి వరకు ఈ కేసులో మీరు నమ్మని ఎన్నో విషయాలు చిత్ర రుజువు చేసింది. చిత్ర కోసం కాకపోయినా కనీసం మాకు సపోర్ట్గా అయినా మీరు రావాలి. గురుగారు, నేను చెప్పిన అమ్మాయి వివరాల కోసం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆ అమ్మాయి రేఖలకు సంబంధించిన మరికొన్ని పత్రాలు ఆ భగవంతుడి దయ వల్ల మహాశివనాడిలో దొరికాయి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను.